తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, అంటే దాదాపు గంటల పాటు కూడా ఈ యొక్క అసెంబ్లీలో బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది అంటే 2024-25 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ మొత్తం 2,75,891 కోట్ల అంచనాలతో కూడా ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కూడా ఇటు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇందులో అనేక శాఖలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఏ శాఖకి ఎంత కేటాయించాలన్న అంశాలపై కూడా ఈ యొక్క బడ్జెట్లో కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఒకసారి ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ స్కీమ్లని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో 2 స్కీమ్లని ఇంప్లిమెంట్ చేశారు. మిగతా 2 స్కీమ్లని అతి త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా మిగిలినటువంటి 2 స్కీమ్లను కూడా దాదాపు 100 రోజుల లోపలనే ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ 6 గ్యారంటీ స్కీములకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల విషయం చూసుకుంటే మొత్తం 53,196 కోట్లతోటి కూడా ఈ యొక్క బడ్జెట్ని కేటాయించారు 6 గ్యారంటీ స్కీములకి. ఇక వ్యవసాయానికి మాత్రం 19,746 కోట్లు కూడా వ్యవసాయం కూడా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఆర్థికకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఐటీ శాఖకి 774 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇటు విద్యారంగానికి మాత్రం 21,389 కోట్లతో కూడా ఈ యొక్క బడ్జెట్ కూడా కేటాయిస్తూ ఇటు ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చూస్తే సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం ఎస్సీ సంక్షేమ శాఖకు 21,874 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. గృహ నిర్మాణానికి 7,740 కోట్లు కూడా కేటాయించినట్టు కూడా కొంచెం క్రితమే ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఆర్థిక మంత్రి ప్రసంగంలో కూడా అనేక అంశాలు కూడా వారు ప్రస్తావించారు. అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ అంశాన్ని కూడా కీలకంగా బట్టి కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో అనేక అంశాలు కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ విషయం చూసుకుంటే మాత్రం శాఖలకు సంబంధించినటువంటి కేటాయించినటువంటి బడ్జెట్లతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అంశాన్ని కూడా తీవ్రస్థాయిలో కొన్ని కామెంట్స్ కూడా బట్టి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశము, దాంతోపాటు గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు చేసినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి, ఇంకొన్ని వారు శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని కూడా బట్టి మాట్లాడుతూ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక ఏదైతే ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఏ విధంగా అందాయి, వీరు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విధంగా ప్రజలకు ముందుకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది, తమ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్న అంశాలపై కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజావాణిలో 2 నెలలు వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. 43,054 ప్రజావాణిలో ఈ యొక్క దరఖాస్తుకు రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇంకా ఇళ్ల కోసం వచ్చినటువంటి దరఖాస్తులు వచ్చి 14,951 దరఖాస్తులు కూడా వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకి 300 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసాం ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే మాత్రం దాదాపు ఆర్టీసీ కొంతవరకు లోటు బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికున్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఇక గృహలక్ష్మి కింద గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వారు పత్రాలు కూడా సేకరించాలని చెప్పేసి అంగన్వాడీలతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఆశా వర్కర్లను కూడా వారు సేకరించాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆశా వర్కర్లతో పాటు అంగన్వాడీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా వారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఇవన్నీ కూడా చేసేటువంటి అవకాశం కూడా తెలిసింది. కాబట్టి 500 రూపాయల గ్యాస్ సంబంధించినటువంటి విషయం ఇది ఖచ్చితంగా కూడా అతి త్వరలోనే అమలయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు ఆర్థిక శాఖ మంత్రి బట్టి కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వం నుంచి 2 లెదర్ పార్కులు రాష్ట్ర నలుమూలల
ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధికి కృత్రిమ మీద ఉపయోగిస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేందుకు సిద్ధంగానే ఉన్నాము. దేనికైనా మేము ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే తీర్చేందుకు కూడా ఆ రాష్ట్ర యంత్రాంగం కూడా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ను ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ఫైబర్ నెట్వర్క్ సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో ప్రతి గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ యొక్క ఫైబర్ నెట్వర్క్ ఉండే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకా అనేక అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఇక మైనారిటీ సంక్షేమం కోసం 2262 కోట్లను కూడా కేటాయిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. వైద్య రంగానికి 11,500 కోట్లు కూడా కేటాయిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూసుకుంటే మాత్రం ఇటు ఆర్థిక శాఖ సంబంధించిన బడ్జెట్ అంటే ఈరోజు ఉదయం క్యాబినెట్లో కూడా ఆమోదించిన తర్వాతనే ఇటు సరిగా 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీలో ఈ యొక్క బడ్జెట్ను కూడా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఇటు ఈ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై సోమవారం రోజు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు గత ప్రభుత్వంపై కూడా కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇటు నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కేవలం కొంతవరకే చేసింది. కానీ ఈసారి మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా మేము ఇచ్చినటువంటి స్కీమ్స్ కావచ్చు, ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని స్వాగతించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రజల కోసం మేము చేసేందుకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలపై సోమవారం చర్చ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సోమవారం రోజు ఈ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రం కూడా ఆ సోమవారం రోజు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు గంటన్నర పాటు ఈ యొక్క స్పీచ్ తర్వాత అసెంబ్లీ సోమవారం కూడా వాయిదా పడడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.